అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వేడి టీ కాంగ్రెస్ లో చల్లారినట్లు లేదు. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన టీ కాంగ్రెస్ సమావేశంలో నేతల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, టీ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతోంది? నరసింహరావు, అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కమిటీని వేసుకొని అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తును చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఆశావాహుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తుల్ని స్వీకరించింది. డిసిసి అధ్యక్షుల నుంచి కూడా దరఖాస్తుల్ని స్వీకరించింది. అయితే వాటిని షార్ట్ లిస్ట్ చేయడం కోసము ఎన్నికల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నేతల మధ్య విభేదాలు ఒకసారిగా బయటపడ్డాయి. ప్రధానంగా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క సమావేశంలో ఉన్నటువంటి నేతల నుంచి అభిప్రాయాలు సేకరించే సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి. మహబూబ్ నగర్ స్థానానికి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి తమ వద్దున్నటువంటి జాబితా పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో సీనియర్ నేత జైపాల్ రెడ్డి పేరును మాజీ మంత్రి డీకేఆర్ సూచించారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అతను పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని తెలిపిన క్రమంలో డీకేఆర్ సీరియస్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీలో సీనియర్ గా ఉన్నటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు పోటీ నుండి తప్పుకోవడం అనేటువంటిది సరైంది కాదు. గ్రౌండ్ సరిగ్గా ఉన్నప్పుడే పోటీ చేస్తాము, తర్వాత పోటీ చేయమనేటువంటి పద్ధతి సరైంది కాదు అని చెప్పి డీకేఆర్ తన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మరోవైపు నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థులు ఎంపిక చేసే విషయంలో కూడా చిన్నారెడ్డి, అదేవిధంగా సంపత్ కుమారు, వంశీచంద్ర రెడ్డి ఒకవైపు ఉండి డీకేఆర్ మరోవైపు వాదనలు ప్రతివాదనలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సతీష్ మాదిగ పేరును నాగర్ కర్నూలు నియోజకవర్గానికి డీకేఆర్ సూచించినటువంటి సందర్భంలో ఒక స్థాయి హోదా ఉన్నటువంటి వారిని సూచించాలంటూ సంపత్ కుమారు అభ్యంతరం తెలిపిన సందర్భంలో డీకేఆర్ సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే మహబూబ్ నగర్ స్థానంలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గమనించినటువంటి సమావేశంలో ఉన్నటువంటి చిన్నారెడ్డి సమావేశంలో లేని జైపాల్ రెడ్డి గురించి మాట్లాడడం సరైంది కాదు, అతను గెలిచి ఉంటే మల్లికార్జున ఖార్గే స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అనేటువంటి మాట మాట్లాడదు. అంతేకాకుండా ఇక్కడ సతీష్ మాదిగ పేరు వచ్చినటువంటి సందర్భంలో కూడా ఏఐసిసి సంపత్ కుమార్ అభ్యంతరం తెలిపినప్పుడు డీకేఆర్ ఏఐసిసి సభ్యులకి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి వారికి ఇచ్చారు, దాన్ని ఏమనాలి. అంతేకాకుండా మనం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్తగా చేరినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చారు, వారికంటే కూడా అతను అనర్హుడు కాదు సతీష్ మాదిగ అనేటువంటి విషయాన్ని డీకేఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కొంత ఇరువురు నేతల మధ్యన సంవాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక అంతేకాకుండా నిజామాబాద్ విషయంలో కూడా నిజామాబాద్ అదేవిధంగా భువనగిరి రెండు లోక్సభ స్థానాలకు మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ పేరు ఉండడంతో కొంతమంది నేతలు, ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభ్యర్థన వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రెండు నియోజకవర్గాలకు ఉండడం ఏంటి, అంతేకాకుండా నిజామాబాద్ నుంచి గత కొన్నాళ్ళుగా పోటీ చేస్తున్నటువంటి సుధీర్ రెడ్డి ఇప్పుడు భువనగిరి స్థానానికి మారడం అనేటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తుంది. కాబట్టి అతను కూడా నిజామాబాద్ నుంచే పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి సుధీర్ రెడ్డి చెప్పినట్టుగా సూచించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సుబ్బిరాలు కూడా ఇదే అభిప్రాయాన్ని సమావేశంలో వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగానైతే ఈరోజు జరిగినటువంటి సమావేశం ఆటగా జరిగింది. ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గాల విషయంలో మాత్రము జీవన్ రెడ్డి విషయంలో మాజీ జీవన్ రెడ్డి పేరు విషయంలో మాత్రం అభ్యర్థిత్వం విషయంలో మాత్రము ఏకాభిప్రాయం కుదిరింది. రేపు అతన్ని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. కళ్యాణ్, థ్యాంక్ యూ నరసింహరావు.